పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు. ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ. గెజిట్ విడుదల చేసిన ఎక్కడనే క్లారిటీ లేదు. ఎన్నికల కోడ్ రాకముందే స్పష్టత ఇవ్వాలని మంత్రి చెప్తున్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మంత్రులు. ఇక్కడ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు రైతుల చిరకాల వాంఛ అని గుర్తు చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిపోతుందని తెలిపారు. అయితే వెంటనే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆయన కోరిండు. అయితే పసుపు బోర్డుకు సంబంధించి నిజంగా కూడా గతంలో అక్కడ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అన్న దానిపైన పసుపు బోర్డుకు సంబంధించి ప్రయత్నం చేసిండు. తర్వాత నేను పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టుగానే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 100% పసుపు బోర్డును తీసుకొచ్చిండు. అంతకుముందే తర్వాత ఇంకోటి ఏం బోర్డు ఉంటుందని అదే ఇవి ఉంటాయి కదా, చిరుధాన్యాలకు సంబంధించింది. చిరుధాన్యాలు కాదు, ఏమంటాం దీన్ని, సుగంధ ద్రవ్యాలకు సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఆల్రెడీ ఒకటి బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత అది తీసుకొచ్చిన తర్వాత రైతులకు నేను మా హామీ ఇచ్చిన కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అక్కడ నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. నిజంగా మంచి అంటే ఏదైతే హామీ ఇస్తారో హామీ నెరవేర్చాలి, అట్లా నెరవేర్చిండు ధర్మపురి అరవింద్ అన్న. గెజిట్ విడుదలైనా కూడా క్లారిటీ ఎక్కడ లేదు అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఇట్లా ఉంటే